అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఘోర పరాజయం పాలై ఒక్కసారిగా ఒత్తిడిలోకి వెళ్ళింది. ఒక పక్క ఈ సిరీస్ చేజారిపోకూడదు, మరోవైపు WTC ఫైనల్కి చేరాలనే ఆలోచన, ఇంకోవైపు జట్టులో టాప్ బ్యాటర్ల వైఫల్యం, ఇలా చాలా విషయాలు టీమిండియాని కలవరపెడుతున్నాయి. దీనికి తోడు జట్టు ఓపెనింగ్ సమస్య కొత్త తలనొప్పిగా మారింది. మొదటి టెస్ట్ మ్యాచ్లో రాహుల్ ఓపెనర్గా మెరుగైన ప్రదర్శన చేసిన కారణంగా రోహిత్ అతడి స్థానం త్యాగం చేసి మరీ రాహుల్నే ఓపెనర్గా కొనసాగించాడు. కానీ రెండో టెస్ట్ మ్యాచ్లో తేలిపోయాడు. చెప్పాలంటే ఈ మార్పు వల్ల జట్టుకి పెద్దగా ప్రయోజనం అయితే ఏమీ జరగలేదు. వాస్తవానికి మేనేజ్మెంట్ నిర్ణయం బెడిసి కొట్టింది. ఇక లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు వచ్చిన హిట్ మ్యాన్ 2 ఇన్నింగ్స్లు కలిపి కేవలం 9 పరుగులే చేశాడు. దీంతో ఒక్కసారిగా ఓపెనింగ్ స్థానంపై మరోసారి చర్చ మొదలైంది. దీంతో మూడో టెస్ట్కి ఎవరిని ఓపెనర్గా పంపాలా అని జట్టు యాజమాన్యం తర్జన భర్జన పడుతుంది. ఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యానికి మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఒక సలహా ఇచ్చాడు. గవాస్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, బ్రిస్బేన్ వేదికగా జరగనున్న మూడో టెస్ట్లో రోహిత్ శర్మ ఎప్పట్లాగే ఇన్నింగ్స్ను ఓపెన్ చేయాలన్నది నా అభిప్రాయం. రోహిత్ దూకుడుగా ఆడాలంటే అతనికి ఓపెనింగ్ స్థానమే సరైంది. తన శైలి, ఆట తీరు ఆవిష్కృతం కావాలంటే, యథేచ్ఛగా బ్యాటింగ్ చేయాలంటే 100% అతడు ఓపెనింగ్లో బ్యాటింగ్ దిగాలి. 6వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన రోహిత్ అంత సౌకర్యంగా అయితే కనిపించలేదు. అతడు కొంచెం డీలా పడినట్లు అనిపించిందని చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ తిరిగి మళ్లీ తన ఓపెనింగ్ స్థానానికి రావాలి. రాహుల్ ఎందుకు ఓపెన్ చేశాడో మనందరికీ తెలుసు. తొలి టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటులో లేనందున రాహుల్ ఆ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. ఆ మ్యాచ్లో జైస్వాల్తో కలిసి 200 పరుగుల పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అందుకే రెండో టెస్టులో కూడా రాహుల్కు ఛాన్స్ ఇచ్చారు. కానీ అతడు రాణించలేకపోయాడు. కాబట్టి రోహిత్ శర్మ మళ్లీ ఓపెనర్గా రావాలని నేను భావిస్తున్నానని గవాస్కర్ సూచన చేశాడు. మరి మూడో టెస్ట్ మ్యాచ్లో ఎవరు ఓపెనింగ్ చేస్తే కరెక్ట్ అనేది కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.